రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అద్భుతమైన పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటిలో సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ ఒకటి. కూలీల కొరత కారణంగా వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి సాగు యంత్రీకరణను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వ్యవసాయ యంత్రాలపై గణనీయమైన సబ్సిడీని అందిస్తున్నారు. ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు, హార్వెస్టింగ్ యంత్రాలు, వరికోత యంత్రాలు, కలుపు తీసే యంత్రాలపై 50% వరకు సబ్సిడీ ఇస్తున్నారు. అంటే 10 లక్షల రూపాయల విలువైన ట్రాక్టర్ కొనుగోలు చేస్తే 5 లక్షల రూపాయలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తారు. చిన్న సన్నకారు రైతులు, మహిళలు, ఎస్సీ ఎస్టీలకు ఈ పథకంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు గరిష్టంగా 50% సబ్సిడీ ఇస్తుండగా జనరల్ కేటగిరీ రైతులకు 40% రాయితీ ఇస్తారు. చిన్న రైతులు అన్ని యంత్రాలను కొనుగోలు చేయలేరు. అందుకే కొంతమంది రైతులు ఒక గ్రూప్ లా ఏర్పడితే సగం రేటుకి వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయొచ్చు. మిషన్ల ద్వారా కూలీల కొరత సమస్య పరిష్కారం కావడంతో పాటు సాగు ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉంది. రైతుల సొంత పొలంలో పనులు పూర్తయిన తర్వాత యంత్రాలను ఇతరులకు అద్దెకివ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం ద్వారా రైతులు సబ్సిడీ పొందాలంటే agrimachinery.nic.in వెబ్సైట్ లో ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. రైతు ఆధార్ నెంబర్తో ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత భూమికి సంబంధించిన రికార్డులు, బ్యాంక్ ఖాతా వివరాలను అప్లోడ్ చేయాలి. ఏ యంత్రం కొనుగోలు చేయాలనుకుంటున్నారో దాన్ని కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ లోనే సెలెక్ట్ చేసుకుంటే స్థానికంగా ఉండే డీలర్ల వివరాలను చూపిస్తుంది. అప్లికేషన్ కు ఆమోదం లభించిన తర్వాత అధీకృత డీలర్ల వద్ద యంత్రాలు కొనుగోలు చేస్తే సబ్సిడీ మొత్తం రైతుల ఖాతాలో జమ అవుతుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఈ పథకాన్ని నిలిపివేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.